చూస్తే తనను రాజకీయంగా అందలాన్నెక్కించిన సొంత గడ్డైన పాలమూరు జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ అడుగు పెట్టబోతున్నారు. ఉమ్మడి పాలమూరులో తిరుగులేని విజయాన్ని అందుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక దేశ రాజకీయాలపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కథన రంగంలోకి దిగనుంది. ఇందుకు గాను ఇప్పటికే ప్రకటించిన తొలి సీట్ అయిన మహబూబ్ నగర్ నుంచే సీఎం రేవంత్ సమర శంఖారాన్ని పూరించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని మిగతా పార్టీల కంటే ముందే ప్రారంభించాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరు నుంచి ఎన్నికల నగారా మోగించేందుకు సిద్దమవుతోంది. కాసేపట్లో సీఎం రేవంత్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకుని స్థానిక ఎంవీఎస్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయనున్న ప్రజా దీవెన సభలో పాల్గొంటారు. ఇప్పటికే రాష్ట్రంలోని తొలి లోక్సభ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి చల్లా వంశీరెడ్డిని పేరును స్వయంగా సీఎం రేవంత్ ప్రకటించారు. వంశీ అంతకు ముందు నుంచే ఎన్నికల ప్రచారంలో ప్రతి నియోజకవర్గాలను తన పర్యటనను కొనసాగేలా పాలమూరు న్యాయయాత్రను చేపట్టారు. ఇక పాలమూరు న్యాయయాత్ర ముగింపు సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ఇప్పటికే తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రజా దీవెన సభను ఏర్పాటు చేశారు. 75 సంవత్సరాల తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని తొలిసారి జిల్లా కేంద్రానికి వస్తున్న తరుణంలో ఉమ్మడి మహబూబ్ నగర్ వ్యాప్తంగా ఉన్న యువత, విద్యావంతులు, మహిళలు, రేవంత్ రెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ముఖ్యమంత్రికి అపురూపమైన ఘనమైన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు.